Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. తమిళనాడులో టీవీకే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి దాదాపుగా లైన్ క్లియర్ అయింది. గవర్నర్తో విజయ్ భేటీ అయిన తర్వాత తన బలాన్ని లేఖ రూపంలో ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ముచ్చటగా మూడోసారి కలిసిన తర్వాత తనకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల జాబితాతో కూడినటువంటి లెటర్ ఇమ్మని చెప్పని గవర్నర్ అడిగారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఎలాగో బల పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది, అది నెక్స్ట్ ఫ్యాక్టర్. కానీ ముందు అసలు గవర్నర్కి ఇచ్చే నంబర్ విషయంలోనే ఒక గందరగోళం నెలకొంది. కాబట్టి ఇంతవరకు విజయ్కి పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పర్మిషన్ ఇవ్వలేదనే మాట గవర్నర్ ఏకంగా ఒక జాతీయ ఛానల్ లైవ్లోకి వచ్చి మరి చెప్పారు. ఇప్పుడు ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చింది. విజయ్ ప్రభుత్వం ఏర్పడడానికి లైన్ క్లియర్ అయినట్టుగా సమాచారం వచ్చింది. అలానే గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత టీవీకే పార్టీ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తమకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలకి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీవీకే వెంట నడుస్తుంది. 2 మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది. అలానే లెఫ్ట్ పార్టీస్ వీసీకే తలా ఒక 2 సీట్లు ఉన్నటువంటి పార్టీలు ఇవి కూడా విజయ్ వెంట నడవాలని చెప్పి నిర్ణయించింది. వీళ్ళందరూ కూడా లేఖలు ఇచ్చారు. అంటే అన్కండిషనల్ సపోర్ట్ టు ద పార్టీ అనేటువంటి రీజన్తో ఒక లెటర్స్ సబ్మిట్ చేశారు. సో ఆ లెటర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి ఎలాంటి ఢోకా ఉండదు. మొత్తంగా రిజల్ట్ మనం చూస్తే కనుక తమిళనాడులో ఏర్పాటైనటువంటి రిజల్ట్స్ 108 సీట్లు టీవీకే గెలిచింది. ఇందులో 1+1 విజయ్ 2 చోట్ల ఉన్నాడు కాబట్టి ఒకటే తీసుకోవాలి, మనకి 107 అవుతుంది. సో దీనికి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇక్కడ 112 సీట్లు అవుతున్నాయి. దీనికి సిపిఐ సిపిఎం పార్టీలు అంటే 2 సీట్లు 4 సీట్లు ఉన్నటువంటి ఇచ్చింది 116 ఇక్కడ అవుతుంది. అలానే మరొక 2 సీట్లు వీసీకే పార్టీ. అంటే ఒకసారి మనం ఈ లిస్ట్ మొత్తం కూడా చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. దీనిలో టోటల్గా ఓవరాల్గా గెలిచినటువంటి స్థానాల సంఖ్యను బట్టి ఇది మనం అర్థం చేసుకోవచ్చు. సిపిఐ ఇప్పుడు వెనక నడిచి వస్తున్నటువంటి ఈ 108 వచ్చినటువంటి టీవీకేతో నడిచి వస్తున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు, ఇక్కడ ఇండియన్ ముస్లిం లీగు పిఎంకే పక్కకు తీసేస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2 స్థానాలు, వీసీకే విధులతై చిరుదగల్ కచ్చి ఇది 2 స్థానాలతో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఇది 2 స్థానాలతో ఉంది. సో ఇక్కడ మొత్తం తమిళనాడులో 34 మంత్రి పదవులు వస్తాయి. యాజ్ పర్ రేషియో 34 మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో 2 స్థానాలు కాంగ్రెస్కి, ఇక్కడ తలా ఒక స్థానం అంటే మరొక 3 మంత్రి పదవులు అంటే 5 స్థానాలు మిత్రపక్షాలకి కేటాయించే దిశగా విజయ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. టీవీకే ప్రభుత్వం ఏర్పడలే, కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికి ఏదో పేరు కూడా పెడుతున్నారు, సెక్యులర్ ఫ్రంట్ అన్నట్టుగా ఒక పేరు కూడా ఏదో కాయిన్ చేస్తున్నారు. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు. వీళ్ళు కాకుండా అంటే ఇక్కడ వరకు మనం చూస్తే కనుక 107 నుంచి చూస్తే కనుక 118 అవుతుంది. కానీ ఇక్కడ 2 సీట్లు కూడా కౌంట్లో తీసుకుంటే 119 అవుతుంది. వీళ్ళు కాకుండా డిఎండికే పార్టీ నుంచి ఒక స్థానం ఉంది, వీళ్ళు మద్దతు ఇస్తామని చెప్పన్నారు. అమ్మ మక్కల్ మున్నేత్ర కళగం ఇది కూడా ఒక స్థానం ఉంది, వీళ్ళు కూడా మద్దతు ఇస్తామన్నారు. అలా చూస్తే కనుక మొత్తం మీద 121 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వంలో పార్టీలన్నిటికీ కూడా భాగస్వామ్యం కల్పించాలని చెప్పి నిర్ణయించారు. సో ఇంతవరకు జరిగినటువంటి గందరగోళానికి, కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పెడుతున్నారు. మిత్రపక్షాలతో కూడినటువంటి ప్రభుత్వం తమిళనాడులో ఏర్పడబోతుంది. డిఎంకే కాంబినేషన్ అనేటువంటి చర్చ ప్రచారానికి మాత్రమే పరిమితం అయిపోయింది. డిఎంకేలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళు ఒక క్యాంప్లో ఉన్నారు కాబట్టి అది క్లారిటీ లేదు. బట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ బల నిరూపణ జరిగేటువంటి సమయంలో ఎంతమంది జంప్ జిలానీలు ఉంటారో లేదా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో దాని ప్రకారం విజయ్ బలం ఎంత పెరుగుతుంది అనేది ఫ్లోర్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ గవర్నర్ అడిగిన దాని ప్రకారం నంబర్ 118 మ్యాజిక్ ఫిగర్కి తగ్గట్టుగా నంబర్ చూపిస్తూ ఆయా పార్టీల మద్దతు లేఖలతో వస్తే ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఆ దిశగా విజయ్ వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకి ఎలాంటి ఢోకా ఉండదనేటువంటి సంకేతాలు వస్తున్నాయి.